హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ లావణ్య. ఈరోజు గోబీ ఫ్రై చేసుకుందామండి. అసలే బయట చికెన్ తినొద్దు అంటున్నారు కదా, ఇంకా మాకైతే చికెన్ లేకుండా అస్సలు కుదరదండి. ఇంకేం చేస్తాం, ఇంకా ఆ ప్లేస్లో గోబీ ఫ్రై చేద్దామని ఇలా ప్రాసెస్ స్టార్ట్ చేశాను. ఇంకా మ్యారినేట్ చేసుకోవడానికి సరిపడేలాగా బౌల్ తీసుకొని అందులో మైదా, కార్న్ఫ్లోర్, రైస్ ఫ్లోర్ తీసుకున్నానండి. సరిపడేంత తీసుకొని ఇందులోకే కాస్త కారం, పసుపు, ఉప్పు వేసేసి కలుపుకోవాలండి. ఇంకా కొంచెం మనం శనగపిండి ఒక స్పూన్ యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి ఇంట్లో ఏ మసాలా కూడా రెడీగా లేదు. నేను కొంచెం డిఫరెంట్గా సాంబార్ పౌడర్ వేసానండి. అలాగే కాస్త మిరియాల పౌడర్ అయితే నా దగ్గర రెడీగా ఉంటుందండి. ఇంకా కలిపేసి ఎక్కువగా లూజ్గా కాకుండా థిక్గా కాకుండా వాటర్ పోస్తూ కలిపాను. మీకు ఒకవేళ కోటింగ్ ఎక్కువగా ఉండాలి అంటే మీరు కొంచెం గట్టిగానే కలపొచ్చు. అలాగే లాస్ట్లో కొంచెం మన బేకింగ్ పౌడర్ వేసానండి, ఒక పించ్ అంతే. ఇంకా ఇలా నేను చూపిస్తున్న విధంగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. స్లోగా వాటర్ వేస్తూ, ఎక్కువ వేయద్దండి వాటర్ కూడా, మీకు తెలిసిపోతుంది. ఇంకా ముందే గోబీనంతా కట్ చేసుకొని ఒక 5 నిమిషాలు వేడి నీళ్ళలో వేసి అలా వదిలేసాను. తీసి నీళ్ళన్నీ వార్చేసి రెడీగా పెట్టేశాను. ఈలోపు ఇక్కడ ఈ పేస్ట్ రెడీ అయిపోతుంది కదండి మ్యారినేట్కి. చూడండి, ఇంకా మంచిగా మిక్స్ చేసేసుకొని కొంచెం శనగపిండి వేయాలన్నాను కదండి, అది వేసాను. అది వేసేస్తే ఇంకా మన ఈ మ్యారినేట్ చేసుకోవడానికి ఈ మిశ్రమం రెడీ అండి. ఇంకా మన గోబీ ఇందులో వేసేసి కలిపేసుకోవడమే అండి. అలా పెద్ద పెద్దగా ఉన్న ఈ కాలీఫ్లవర్కి మనం కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని చక్కగా కలిపేస్తూ పీసెస్కి పట్టేలాగా పెట్టేయడమే అండి. చూడండి, ఇలా కలిపేసి ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టేయచ్చండి. లేదు అంటే అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ టైం ఉంటే పెట్టేస్తే మంచిది. ఇంకా లాస్ట్లో కొంచెం కరివేపాకండి కట్ చేసి వేసుకున్నాను. కరివేపాకు వేసేసి ఇంకా మనం పక్కన పెట్టేసుకోవడమే అండి. ఇంక ఈలోపు మన ఒకసారి టేస్ట్ కానీ చూసి ఒకవేళ ఉప్పు ఏమైనా అవసరమైతే వేసుకోవచ్చండి. ఈ టైంలో ఉప్పు వేసేసి పెట్టేసుకుంటే ఇంకా రెడీ అండి. ఇంకా ప్యాన్ పెట్టేసుకొని హై ఫ్లేమ్లో అసలు పెట్టొద్దండి, మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. అలాగే ఇంకా ఒక్కొక్కటిగా వేయడం, లో ఫ్లేమ్లో వేయగానే కూడా మనం కదిలియొద్దండి, కోటింగ్ విడిపోతుంది. అలా వేసేసి ఒక 10 నిమిషాలండి అంతే. చూడండి ఎలా వేగిపోయాయో. మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ వేయొచ్చండి, నేనైతే ఫుడ్ కలర్ వేయలేదు. ఇంతే అండి, గోబీ ఫ్రై రెడీ. మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.